చూడండి వర్షంలో సైతం ఫోటో తీసుకో. అవును సార్. ఓకే. స్టేట్మెంట్ చేశాను. నిన్న కర్నూలు చేశాం. మేము పంపిస్తాం. కొంచెం గట్టిగా పంపిస్తాం. మేము రిప్రజెంట్ చేయడమే సరిపోతుంది. అంటే మీ చేతుల్లో లేదు, గవర్నమెంట్ పాలసీ కావచ్చు 100%. కానీ దీన్ని మీరు ఏం చెప్తారంటే నిరుద్యోగ యువత ఏదైతే ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ఉన్న ఉపాధిని తీసేస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, బాధలు, అలాగే డ్రగ్స్ తీసుకునే పరిస్థితి. ఈరోజు యువతని నిరుద్యోగంలో ఉంటేనే మొత్తం జరిగేది. ఫస్ట్ బేసిక్ పాయింట్ అదే కదా. అలాంటిది మనమే ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ఎలక్షన్లో దొంగ హామీలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. ఒకటి హామీ ఇచ్చినప్పటికీ వ్యవస్థ కొనసాగుతున్న వాళ్ళమే కదా. మేము మాకు 10,000 వద్దు, ఒక 2,000 పెంచు, లేదా 5,000 ఇచ్చి ఏదో స్టాండింగ్ రావాలి కదా. ప్రజలకు ప్రభుత్వాలకే పనిచేసాము కానీ పార్టీలు చేసింది కాదు కదా. ఒకవేళ పార్టీ చేసినప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈ ప్రభుత్వంలో లేరా? ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అంటే అధికారులు ప్రభుత్వ సిబ్బంది మారచ్చు, వాలంటీర్లకి శాపాలా కాదనే నా ఒపీనియన్. మీరు తమరు కొంచెం ఫార్వర్డ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.